తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రాష్ట ప్రభుత్వం వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం ద్వారా అందించే 2,750 రూపాయల నుంచి 3,000 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఎర్రావారిపాలెం, చిన్నకొట్టికల్లు, పాకాల మండలం పరిధిలోని పింఛన్దారులకు 2024 జనవరి మాసం నుంచి పెరిగిన పింఛన్ను లబ్దిదారులకు అందించే బృహత్తర కార్యక్రమం తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మండల కేంద్రాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ వైఎస్సార్సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఆదర్శ పాలన ఆంధ్రప్రదేశ్లో సాగుతోందని, ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో పేదలకు సంపూర్తిగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు 100% అమలు చేసిన ఘనత సీఎం జగన్ కు మాత్రమే దక్కుతుందని అన్నారు. 2024 ఎన్నికల్లో సీఎం జగన్ ను ప్రజలు తప్పక ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తొలి విజయాన్ని చంద్రగిరి నియోజకవర్గం నుంచి కానుకగా అందజేస్తామని పిలుపునిచ్చారు. కొత్త సంవత్సరంలో పెరిగిన 3,000 రూపాయల పింఛన్ల పంపిణీ బుధవారం పండుగల పాకాల మండలంలో మొదలైంది. పాకాల మండల పరిధిలోని హైస్కూల్ ఆవరణంలో పింఛన్ల పంపిణీ ఉత్సవాలు వేడుకగా నిర్వహించారు. పెన్షన్ లబ్దిదారులతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మమేకమయ్యారు. కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. లబ్దిదారులకు ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. తాజాగా పెంచిన పింఛన్ డబ్బులు అందుకున్న అవ్వాతాతల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఎన్నికల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. 2019 వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు నుంచే సంక్షేమ పథకాలు, పింఛన్ అమలు వర్తింపచేశారని తెలిపారు. ఇప్పటి వరకు ప్రతి నెలా ఇచ్చే 2,700 రూపాయల పెన్షన్ మొత్తాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి 3,000కు పెంపు చేస్తూ సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి పింఛన్ అందజేస్తున్నట్టు తెలియజేశారు. సీఎం స్ఫూర్తితో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారని తెలియజేశారు. ప్రజలను కుటుంబ సభ్యులా భావించి కానుకలు అందించి సంతోషిస్తారని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో ఆర్వో వాటర్ ప్లాంట్, వైఎస్సార్ సమావేశ మందిరం, యోగా ధ్యాన మందిరం, వందల సంఖ్యలో సీసీ రోడ్లు వంటి తదితర అభివృద్ది పనులతో పల్లెలు ప్రగతి పదంలో నిలిచేలా చర్యలు చేపట్టారని వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆదరించి ఆశీర్వదించాలని విన్నవించారు. ఇక్కడ ముఖ్యంగా ప్రతి దశలకు ఎన్ని రకాల ఇంటికి ఆలోచన జరుగుతుందో దాంట్లో కూడా మీకు ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే ఈ అమౌంట్లకి పత్రం కూడా ఇంతగా కూడా ఈ గవర్నమెంట్ పత్రమే కాకుండా మన ప్రియమైన రాష్ట్రపతి గారు ప్రతిసారి ఏ ఆలోచన ఏ పదవులు ఏ వచ్చినా కూడా ప్రతి ఇంటికి ఏదో విధంగా ఆయన స్థాయి తగ్గట్టు ఆయన సంపాదించిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి పెన్షన్ వారి ఆదాయంలో పాల్గొనడం నిజంగానే నా దృష్టిలో వాడుతున్నాను. ఎందుకంటే 2019 18లో పార్లమెంట్లో కొన్ని ఇంటికి నేను రావడం జరిగింది. ప్రజల కోసం ఎవరైనా వచ్చినా పెద్దలు వయసులో పెద్దలు చూసినప్పుడు కొన్ని ఊళ్ళలో రెండులో ఒకటి మా పెన్షన్ రాలేదు, మా పెన్షన్ రాదని కొన్ని అమ్మాయిలను రావాలని నాకు చెప్పడం జరిగింది. అలాగే తర్వాత పెన్షన్ వ్యవస్థ ఎవరు ఇవ్వచేయాలని చెప్పి అప్పుడున్న ఎంఆర్ఓని ఎంపీ పిలిపించి ఆఫీసుని మాట్లాడినారా వాళ్ళు సరే మన అభ్యర్థికి ఈ రోజు 10 పెన్షన్లు వచ్చాయి, 20 పెన్షన్లు వచ్చాయి, ఈ రోజు ఈ 1% ఉంటుంటే వాళ్ళకి ఇష్టం చెప్పేవాళ్ళు. అలాగే అలా ఉన్నా కదా పెద్దలు వయసుకి ఇంట్లో ఎప్పుడున్నా సరే వాళ్ళు పెన్షన్ రాసుకున్నా కదా వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఈ పెన్షన్లే ఇస్తామని చెప్పారు. ఆ రోజు ప్రభుత్వంలో ఇబ్బంది జరిగింది. ఈరోజు మన జగన్ మొత్తం అలాగే ప్రతి ఒక్కరికి పెన్షన్ కావాలని చెప్పారు. ఈరోజు పెన్షన్ ప్రతి ఒక్కరికి వచ్చేలాగా చర్యలు తీసుకున్నారు. దాని ఉదాహరణ 2019లో 39 లక్షల పెన్షన్ ఉండేది, ఈ రోజు 66 లక్షల పెన్షన్. అంటే ఆ రోజుకి ఈ రోజుకి 2 రెట్లు ఎక్కువ పెన్షన్లు ఇస్తున్నారంటే అది ఒక జగన్ గొప్ప చేస్తున్నారు. అదేవిధంగా మన
మీరు పెన్షన్ ఇచ్చిన వాళ్ళు ఈరోజు మా కుటుంబం మొత్తం పార్టీ మొత్తం భేదాలు లేకుండా డైరెక్ట్ గా ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నారంటే మరి నిజంగా ఆలోచన విధానం ప్రజలకి ఏ విధంగా పంపించాలనే ఒక ఆలోచన మీ అందరికీ ఇంకొకసారి తెలియజేస్తున్నాను. ఈ తెలంగాణ చెప్పాలి అలాగే ప్రతి ఆలోచించినప్పుడు ఈ విధంగా ఆలోచించే